హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్లౌజ్ పీసుల్ని. కట్ చేసిన ఈ బ్లౌజ్ పీసుల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ప్రతిదీ టిప్స్తో సహా. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే ఇక మీకు బ్లౌజ్ సరిగ్గా రాలేదు అన్న మాటే ఉండదు. ప్రతి చోట కూడా మనకి లాస్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే షోల్డర్ జారుతుంది, నెక్ బాగా పెద్దగా వస్తుంది, హ్యాండ్ దగ్గర ముడతలు వస్తుంది, ఇలా వస్తుంది కదా. ఇలా ఏమీ రాకుండా ఉండాలి అంటే కుట్టేటప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ను ఫాలో అవుతూ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్, బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేయడం కోసం మనకి మిగిలిన ఈ పీసుల్లో నుండి స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి సుమారుగా 1.5 నుంచి 1.5 ఇంచు ఉండేలా తీసుకోవాలి. దీనిలో ఈ ఎడ్జి ఉన్న వైపున తీసుకున్నాము అంటే మనకి అంచుని ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎడ్జి ఉన్న పీస్ రాలేదు అంటే ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ బెల్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ బెల్ట్ పీస్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచుల్ని వదిలేసాం కదా, ఎక్స్ట్రా 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ పీస్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్స్ వచ్చేసి సుమారుగా 4 ఇంచులు పొడవు ఉండేలా వేసుకోవాలి. ఈ చివరి నుండి ఏ సైజ్ వాళ్ళకైనా సరే, మీ బ్లౌజ్ సైజ్ ఏదైనా సరే 4 ఇంచులు పొడవు ఉండేలా మనం ఈ డాట్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ డాట్స్ని స్టిచ్ చేసుకుందాం. డాట్స్ అలానే బ్యాక్ బెల్ట్ కోసం పీసుల్ని తీసుకున్నాం కదా, ఈ 2 పీసుల్ని కలిపి జాయింట్ వేసాను. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఈ చివరన బ్యాక్ బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున అంటే రైట్ సైడ్ వచ్చేలా బ్లౌజ్ని పెట్టుకోవాలి. రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని దీనికి పై వైపున ఈ ఎక్స్ట్రా పీసును పెట్టుకొని మనకి ఖర్చు అంటే దాదాపుగా ఎక్కడైనా సరే ఈ పాదం ఖర్చు ఉండేలా పెట్టుకోవాలి. అది ఎలా అంటే ఈ మిషన్ పై వైపున ఇలా పెడితే మనకి కరెక్ట్గా ఈ రెండో వైపున జస్ట్ ఈ అంచు మనకి కనిపించాలి. ఇలా కనుక మనం ఖర్చు పెట్టుకున్నాము అంటే ఎక్కడైనా సరే మనకి నీట్గా సరిపోతుంది. మనం కుట్టు వేయాలి అన్నప్పుడు ఇలా ఉండేలాగా ఖర్చు చూసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుందాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. పై వైపునకు తీసుకొని ఒక్కసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఈ కుట్టు వరకు ఇలా నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు కుట్లు కనిపిస్తుంది అని చెప్పి దీనికి ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టాను. మీకు ఎక్కడెక్కడ కుడుతున్నాము, ఎలా కుడుతున్నాము అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. దానికోసం ఈ పీస్ని పై వైపునకు తీసుకొని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి ఖర్చుతో కలిపి. ఈ ఖర్చుని ఇలా కింద వైపునకు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ కుట్టు వేసుకున్నామంటే ఇక మనకి తర్వాత కూడా కుట్లు విడిపోయే ఛాన్స్ ఉండదు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ని వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా జాయిన్ చేసాం కదా, కుట్టు కనిపిస్తుందా, ఇక్కడి వరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ డాట్స్ని వేసుకోవాలి. ఇలా లోపల వైపు నుండి ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఈ పీస్ ఇలా పైకి వచ్చి కిందకు వచ్చి అలా ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని
ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ని వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా జాయిన్ చేసాం కదా, కుట్టు కనిపిస్తుందా, ఇక్కడి వరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ డాట్స్ని వేసుకోవాలి. ఇలా లోపల వైపు నుండి ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఈ పీస్ ఇలా పైకి వచ్చి కిందకు వచ్చి అలా ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని జస్ట్ ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇది లూజు కుట్టు మాత్రమే వేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ బెల్ట్ని వరకు హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా కనుక వేసుకున్నారంటే మీకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇక ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పెట్టిన దగ్గర డాట్స్ని వేసేసుకోవాలి. ఈ డాట్స్ని వేసుకోవడానికి ఈ మార్కింగ్ దగ్గర ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టామో ఈ మార్కింగ్ దగ్గర వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ దగ్గర వరకు ఈ చివరను వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్రాస్గా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కుట్టుకునేటప్పుడు ఎక్కడైనా సరే మనం స్టార్టింగ్లో కుట్లు వేసేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్లో ఎండింగ్ దగ్గర సగం వరకు కుట్టి ఆపేస్తున్నాము అంటే ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటేనే మనకి కుట్టు విడిపోకుండా నీట్గా వస్తుంది. అది రఫ్ చేయడం ఎలాగంటే ఫస్ట్ ఇప్పుడు మీకు ఈ కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా కొంచెం కుట్టాలి, అంటే సుమారుగా ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టిన తర్వాత ఈ నీడిల్ని పైకి తీసి మరల ఈ థ్రెడ్ని అసలు కట్ చేయకూడదు. కట్ చేయకుండా క్లాత్ చివరన మళ్ళీ మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇంతే. ఒకసారి ముందుకి కుట్టిన తర్వాత మరలా నీడిల్ని క్లాత్ని వెనక్కి తీసుకొని వెళ్ళి మరలా స్టార్టింగ్ నుంచి కుట్టాలి. ఈ చివరన కూడా అంతే. చివరి దాకా వచ్చిన తర్వాత కొంచెం వెనక్కి తీసుకొని వెళ్ళి మరలా కుట్టు వేయాలి. అలా కుట్టు వేసామంటే మనకి ఈ కుట్టు విడిపోకుండా ఉంటుంది. ఇలా మనకి కుట్లు విడిపోకుండా ఎడ్జెస్ దగ్గర నీట్గా ఉండాలి అంటే ఇలా కుట్టేటప్పుడు రఫ్ చేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే వేసామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఈ బెల్ట్ని ఇక్కడ ఇటువైపున ఎలా అయితే వేసామో సేమ్ ఇదే విధంగా ఈ రెండో వైపున కూడా బ్యాక్ పార్ట్లో ఈ డాట్ని వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా రఫ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అప్పుడే మనకి బ్లౌజ్ ఎక్కడికక్కడ నీట్గా వస్తుంది. ఫస్ట్ మనకి ఇంతవరకు స్టిచ్ చేసాము అంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ని ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీసుల్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీసుల్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకున్నాం కదా. ఈ పీస్కి ఈ పీస్ నెక్ ఉన్న వైపున బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పీస్ ఇలా పెట్టుకొని రెండవ పీస్ను కూడా వెంటనే మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నామంటే మనకి రెండు ఈక్వల్గా వస్తుంది కదా. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పటికి ఇటువైపు రైట్ సైడ్ వస్తుంది. బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ ఉండాలి, ఫ్రంట్ పీస్ వచ్చి రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఓకే కన్ఫర్మ్ ఇక రెండు వైపులకి సమానంగా వస్తుంది అనుకున్న తర్వాత ఒక పీస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ని తీసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి భుజాలు జారకుండా ఉంటుంది. ఈ టిప్ని కనుక ఫాలో అవ్వలేదు అంటే మనకి భుజాలు జారుతాయి. అది ఎలా అంటే మామూలుగా అయితే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టు వేస్తాం కదా. ఇలా 1/2 ఇంచ్ వేస్తాం కదా. 1/2 ఇంచ్ కుట్టు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇటువైపున 1/2 ఇంచే ఉండాలి. రెండవ వైపున ఒక చిన్న డాట్ అంతా ఎక్కువ పెట్టుకోవాలి. అంటే చిన్నది 1/2 ఇంచులో సగం ఒక చిన్న డాట్ అంతా ఎక్కువ పెట్టేసి ఇక్కడ నుంచి మీకు మొత్తం మార్కింగ్ చేస్తే తెలుస్తుంది స్ట్రైట్గా.
ఇలా తెలుస్తుందా? ఒకవైపునేమో మనకి కరెక్ట్గా 1/2 ఇంచ్ అంతే ఉంది మార్కింగ్, రెండో వైపునకు వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ కంటే కొంచెం కిందకి పెట్టాము ఒక డాట్ అంతా. ఇది మనకి మొత్తం కుట్టిన తర్వాత అసలు తెలియదు కూడా క్రాస్గా వేసాము అని, కానీ కుట్టేటప్పుడు ఇలా ఈ కొంచెం క్రాస్ వేయడం వల్ల మొత్తం స్టిచ్ చేసిన తర్వాత భుజాలు జారకుండా, నెక్ లూజ్గా రాకుండా పట్టినట్లుగా ఉంటుంది. దానికోసం షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా ఇలా కొంచెం క్రాస్ పెట్టి స్టిచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మనకి ఒక టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని షోల్డర్ని జాయింట్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి కుట్టిన తర్వాత ఇదే కుట్టుని మనం ఇలా మరలా తీసుకొని దీని పై వైపున డబుల్ స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్లో కొన్ని చోట్ల ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అది ఎక్కడెక్కడ వేసుకోవాలి అనేది కూడా చూద్దాం. షోల్డర్ దగ్గర స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ జాయిన్ చేయడం అయిపోయింది. ఒకవైపున జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపున మళ్ళీ ఇంకొక పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్కి ఈ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా, రెండో పీస్ని మనం ఆల్రెడీ చెక్ చేసి పెట్టుకున్నాం కదా, చెక్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని కూడా ఇలా పెట్టేసుకొని రెండు పీసుల్ని కలిపి బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీసు, ఇది కూడా మనం ఫస్ట్ పీస్కి ఎలా అయితే షోల్డర్ జాయిన్ చేసామో ఒకవైపున క్రాస్ వచ్చి ఇంకొక వైపు కొంచెం స్ట్రైట్గా వచ్చేలా, అదే విధంగా ఈ రెండో పీస్ను కూడా నెక్ వైపున వరకు కొంచెం క్రాస్గా వచ్చేలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా దీనిని కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం ఫ్రంట్ డాట్స్ని వేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ కోసం ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టాం కదా, దీని పై వైపున ఒకసారి మార్కింగ్ పెట్టేసుకుందాము. ఇలా మనం రెండు వైపులా ఈ షోల్డర్ని జాయింట్ చేస్తాం కదా, రెండు వైపులా కూడా ఈ నెక్ వచ్చిన వైపునే ఈ కొంచెం ఎక్స్ట్రా క్రాస్ని పెట్టుకోవాలి. అంటే ఒకవైపున ఫస్ట్ ఈ నెక్ దగ్గర పెట్టాం కదా, రెండో వైపున కూడా ఈ నెక్ దగ్గరే కొంచెం ఎక్కువ క్రాస్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం మొత్తం బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కొంచెం ఎక్కువ పట్టడం వల్ల మనకి నెక్ దగ్గర కొంచెం ఇలా టైట్గా భుజాలు జారకుండా వస్తుంది. దానికోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను కటింగ్లో చెప్పాను కదా, మనము పేపర్ మీద ఎలా అయితే మార్కింగ్స్ పెట్టుకున్నామో అదే విధంగా ఈ బ్లౌజ్ పీస్ పై వైపున కూడా మార్కింగ్స్ పెట్టుకోవాలి. డాట్స్ ఇలా పెట్టుకున్నాము అంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకవైపున ఒకలా వచ్చి ఇంకొక వైపున ఇంకొకలా రాకుండా రెండు పార్ట్లలో కూడా మనకి సమానంగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఈ డాట్స్ని మార్కింగ్ చేశాను. ఈ డాట్స్ వచ్చేసి అందరి సైజు ఒకేలా ఉండదు కదా, అంటే ఒక్కొక్కరిది చిన్న సైజు వస్తుంది, ఒక్కొక్కరి బ్లౌజ్ పెద్ద సైజు వస్తుంది, ఒక్కొక్కరి బ్లౌజ్లో ఈ పొడవు తక్కువే ఉంటుంది, అంటే 13, 13.5 అలానే ఉంటుంది, వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరి బ్లౌజ్ వచ్చేసి సన్నగా ఉన్నవాళ్ళు, హైట్ ఎక్కువ ఉన్నవారు అనుకోండి, వెడల్పు తక్కువగా ఉంటుంది, పొడవు ఎక్కువగా ఉంటుంది, రకరకాల సైజులు వస్తుంది కదా. మరి అన్ని సైజులకి ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే సెట్ అవుతుందా? అది ఏమీ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ సైజు వాళ్ళకైనా సెట్ అవుతుంది. చెప్పాను కదా, మీ సైజుకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకోండి. మనకి ఈ 3 డాట్స్ ఈక్వల్గా రావాలి అంటే ఈ మధ్యలో గ్యాప్ 1.5 ఇంచులు వచ్చినా, లేదంటే 2 ఇంచులు వచ్చినా, 2.5 వరకు అయితే ఓకే రావచ్చు, 2.5 కూడా పర్వాలేదు. ఇక 3 ఇంచులు అంటే ఈ డాట్స్ మరీ చిన్నగా వేసినట్టు, 3 ఇంచులు అంటే మనకి మరీ ఫ్లాట్గా వచ్చేస్తుంది. 2.5 అయితే ఓకే బాగానే ఉన్నట్టు. 2.5, 2.5, 1.5, 1.35, 1.5 ఇలా ఎంత వచ్చినా సరే ఇక్కడ 1.5 ఉంటే ఈ రెండు వైపులా కూడా 1.5 ఉండాలి. ఇక్కడ 2 ఉంటే ఈ రెండు వైపులా కూడా 2 ఇంచులు ఉండాలి. అదే ఇక్కడ 2.5 ఉంటే ఈ రెండు వైపులా కూడా 2.5 ఇంచు ఉండాలి. ఇలా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ షేప్ నీట్గా వస్తుంది. అంటే
కొందరికైతే బ్లౌజ్ ఫ్లాట్గా ఉంటుంది కదా, అలా ఫ్లాట్గా ఉండకుండా నీట్గా రావడం కోసం ఈ టిప్ మనకి బాగా యూజ్ అవుతుంది. అంతే తప్పించి ఇక ఏ సైజు వాళ్ళకైనా నేను 2 ఇంచులు పెట్టాను కాబట్టి మీకు ఏ సైజు బ్లౌజ్ అయినా ఎంత వెడల్పుగా ఉన్నా పొడవుగా ఉన్నా ఖచ్చితంగా అదే 2 ఇంచులు రావాలి అనేది పెట్టుకోవద్దు, సరేనా? ఈ ఒకటి మాత్రం గమనించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి బ్లౌజ్లో మెయిన్ కుదరాల్సిన పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్స్ కనుక కరెక్ట్గా వేసుకున్నాము అంటే ఇక కళ్ళు మూసుకొని మిగిలిన బ్లౌజ్ మొత్తం సూపర్గా కుట్టేసుకోవచ్చు. దీనిలో మనం స్టిచ్ చేసే దగ్గర కూడా ఆల్రెడీ మార్కింగ్స్లో తెలుస్తుంది మనకి నీట్గా వచ్చిందా లేదా అనేది. ఈ డాట్ని హాఫ్ కంటే ఒకవేళ ఈ డాట్కి ఫస్ట్ ఈ డాట్ వేస్తాం, మెయిన్ డాట్, తర్వాత ఈ డాట్ వేస్తాం. ఈ డాట్ కనుక మీరు కరెక్ట్గా ఇలా హాఫ్కి పెట్టి మార్కింగ్ చేస్తే ఈ డాట్కి ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోండి, సుమారుగా మీకు 2.5 ఇంచులు వచ్చింది, ఈ 2 డాట్లకి ఎక్కువ గ్యాప్ వచ్చింది అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టేసేయండి. ఒకవేళ ఈ హాఫ్ నుంచి మార్కింగ్ చేసినా ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టి మార్కింగ్ చేసినా సరే మీకు 2.5 ఇంచులు వచ్చింది అంటే అది ప్రాబ్లం ఏమీ కాదు. మీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ డాట్కి ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోండి, సుమారుగా మీకు 2.5 ఇంచులు వచ్చింది, ఈ 2 డాట్లకి ఎక్కువ గ్యాప్ వచ్చింది అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టేసేయండి. ఒకవేళ ఈ హాఫ్ నుంచి మార్కింగ్ చేసినా ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టి మార్కింగ్ చేసినా సరే మీకు 2.5 ఇంచులు వచ్చింది అంటే అది ప్రాబ్లం ఏమీ కాదు. మీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది అని చెప్పి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టినా కరెక్ట్గా రాలేదు అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టండి. అంటే కరెక్ట్గా హాఫ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకు పెట్టి ఈ డాట్ని తీయండి. ఎంతైనా సరే దాదాపుగా సగానికంటే కిందనే ఈ డాట్ వేయండి. పైకి వచ్చింది అంటే మీకు ఫ్రంట్ పార్ట్ అస్సలు సెట్ అయినట్లుగా అనిపించదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ పొరపాటు చేసాము, స్టిచ్చింగ్లో ఏం ప్రాబ్లం వచ్చింది అనేది కూడా తెలియదు. ఈ డాట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా సెట్ అయింది అంటే సూపర్గా వస్తుంది. దానికి ఇవి 2 సపోర్టు. ఇది పైకి పోయింది అంటే మొత్తం ఫ్లాట్గా వచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తం అంత నీట్గా అనిపించదు. ఇవి గమనించుకొని మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ని వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్స్ వేసుకునేటప్పుడు ఈ 2 చివర్ల టక్స్లు పెట్టాం కదా, 2 కలిపి ఈ టక్స్ల దగ్గర నుంచి మనం ఎక్కడి వరకు అయితే పొడవు పెట్టుకోవడానికి మార్కింగ్ పెట్టుకున్నామో ఇలా పట్టుకోవాలి. క్లాత్ని ఇలా పట్టుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టక్స్ దగ్గర వరకు మనకి క్లాత్ జరగకుండా ఉండడం కోసం నీడిల్ని ఇలా కుట్టుకోవాలి. జస్ట్ కొంచెం ఇలా పెట్టి ఉంచాము అంటే ఇక మనకి ఈ డాట్స్ దగ్గర ఇంకా క్లాత్ జరగదు కదా, ఇక మనం ఎక్కడ సరి చేసుకున్నా సరే ఇక్కడ జరగకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడి దాకా అయితే పెట్టుకున్నామో ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా 2.5 ఇంచులు, ఆ 2.5 ఇంచులు పెట్టుకున్న ఈ పీస్ని సరి చేసుకోవాలి. దీనికి సింపుల్ చిట్కా ఏంటంటే మనం మొత్తం బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి క్రాస్ కట్ కాబట్టి బ్లౌజ్ ఎంత స్ట్రెచ్ చేసాము అంటే అంత వచ్చేస్తుంది. దీనికి ఇలా స్ట్రైట్గా వచ్చింది అంటే మనకి డాట్ ఇది పక్కకి పోకుండా నీట్గా వచ్చినట్లు. షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని సగానికి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ని కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ కుట్టు విడిపోకుండా ఉండడం కోసం కొంచెం రఫ్ చేసుకోవాలి. ఈ కుట్టు మనకి స్ట్రైట్గా రాలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అవుట్ అవుతుంది. దీనిని కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుండి మరీ స్ట్రైట్గా రాకూడదు, అలాగని స్ట్రైట్గా రావాలి, వంకలుగా రాకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ నీట్గా రావడం కోసం ఇంకొక చిన్న చిట్కా, ఇక్కడ చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ పీస్ని ఇలా కట్ చేయడం వల్ల మీకు ఇలా పైకి అన్నప్పుడు ఈ డాట్ షేప్ బెల్ట్లోకి ఈ ఎక్స్ట్రా ఉన్నది షేప్ బెల్ట్లోకి వచ్చేసింది అనుకోండి, ఇలా మీకు కన్వీనియంట్గా రాదు, ఇలా లాక్కుపోయినట్లుగా వస్తుంది. అదే ఈ ఎక్స్ట్రా పీసు షేప్ బెల్ట్లోకి రాకుండా ఇలా చిన్నది కట్ చేయడం వల్ల మనకి ఎంతవరకు ఎలా అయితే కుట్టామో అలా ఇలా పైకి నీట్గా కప్ షేప్ నీట్గా వస్తుంది. దానికోసం ఇలా కుట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2వ డాట్ని వేసుకోవాలి. 2వ డాట్ ఉన్న తర్వాత షేప్ నీట్గా రావడం కోసం ఇంకొక చిన్న చిట్కా, ఇక్కడ చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ పీస్ని ఇలా కట్ చేయడం వల్ల
మీకు ఇలా పైకి అన్నప్పుడు ఈ డాట్ షేప్ బెల్ట్లోకి ఈ ఎక్స్ట్రా ఉన్నది షేప్ బెల్ట్లోకి వచ్చేసింది అనుకోండి, ఇలా మీకు కన్వీనియంట్గా రాదు, ఇలా లాక్కుపోయినట్లుగా వస్తుంది. అదే ఈ ఎక్స్ట్రా పీసు షేప్ బెల్ట్లోకి రాకుండా ఇలా చిన్నది కట్ చేయడం వల్ల మనకి ఎంతవరకు ఎలా అయితే కుట్టామో అలా ఇలా పైకి నీట్గా కప్ షేప్ నీట్గా వస్తుంది. దానికోసం ఇలా కుట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ని వేసేసుకోవాలి. రెండవ డాట్ వచ్చేసి సుమారుగా 1/2 ఇంచు మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి కుట్టడం స్టార్ట్ చేసి ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టామో అక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. మనకి ఈ డాట్స్ కుడుతుంటేనే తెలుస్తుంది మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. చూసారు కదా, మూడో డాట్ వేయకుండానే మనకి ఈ షేప్ ఎలా వచ్చింది అనేది తెలుస్తుందా. ఇలా ఒక్కసారి చెక్ చేసుకున్నామంటే మనకు ఐడియా వస్తుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఈ కుట్లు ఎక్కడ వంకలు లేకుండా ఒకటే లెంత్లో స్ట్రైట్గా రావాలి. చివరికి వచ్చేసరికి ఒకేసారి లాగినట్లుగా కాకుండా, కుట్టు ఎక్కడ మనం పక్కకి తిప్పినట్లుగా కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూసామంటే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. ఇలా కుట్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఈ 2 డాట్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ని వేసుకోవాలి. ఈ మూడవ డాట్ కూడా 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని వేసుకోవాలి. ఈ 3 డాట్లని కూడా ఈ చివరన ఎడ్జెస్ దగ్గర రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే మనకి కుట్లు విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఒక్క కుట్టు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 డాట్స్కి కూడా డబుల్ స్టిచ్ ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. చివర్లో మాత్రమే రఫ్ చేసుకుంటే మనకి ఇక టైట్గా ఉంటుంది కుట్టు. ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇలా కనుక చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయ్యి వేసుకున్నామంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇటువైపున ఎలా అయితే వేసుకున్నామో ఇదే విధంగా రెండో వైపున డాట్స్ను కూడా వేసేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా పెట్టుకొని వేసేసుకోవాలి. దీనిని కూడా అంతే, స్టార్టింగ్ అప్పుడు కొంచెం రఫ్ చేసి పెట్టుకున్నాము అంటే ఇక మనకి ఈజీ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రాని మాత్రం కట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మనకి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ కుట్లు దగ్గర కూడా జస్ట్ ఇలా రఫ్ చేసుకోవాలి. ఇది ఫోల్డ్ చేసేటప్పుడు కింద వైపున పీసు పై వైపున పీసు ఇలా 2 సమానంగా ఉండేలా కూడా పెట్టుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇలా పెట్టుకోలేదు అంటే మనకి మరలా తేడా వస్తుంది. ఈ 2 పీసులు సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇలా పెట్టుకొని మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టును కూడా రఫ్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా బ్లౌజ్ పీస్లో క్లాత్ సాగేట్లుగా చూసుకోవద్దు. క్లాత్ సాగింది అంటే మీకు ఫిట్టింగ్ తేడా వస్తుంది. కాబట్టి క్లాత్ సాగకుండా కొంచెం దాదాపుగా బ్లౌజ్ పీస్ని లాగినట్లుగా కాకుండా కుట్టడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం మూడవ డాట్ని వేసేసుకోవాలి. దీనిని కూడా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా పెట్టి చూసాము అంటే ఇలా కుట్లు మొత్తం స్ట్రైట్గా అని చూసాము అంటే ఈ కప్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా మనం ఒక్కసారి కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇక మిగిలిన ప్రాసెస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ రోజు అయితే ఇంతవరకు మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ చూశారు అంటే టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మో ఇదంతా కుట్టాలా అని చెప్పి. కాబట్టి ఈ రోజుకైతే ఈ బ్యాక్ పార్టు, షోల్డర్ జాయింట్, అలానే ఈ ఫ్రంట్ డాట్స్ని ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంతవరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగిలిన స్టిచ్చింగ్ని రేపు చూద్దాము. ఇవైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా కనుక
టిప్స్ను ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేశారు అంటే మీకు సూపర్గా వస్తుంది బ్లౌజ్. షోల్డర్ జాయింట్ దగ్గర ఎలా వేసుకోవాలి, ఫ్రంట్ డాట్స్ దగ్గర ఎలా వేసుకోవాలి, ఇంకా ఇలానే ప్రతి చోట కూడా మనం ఎక్కడెక్కడ ఏది స్టిచ్ చేసినా సరే దానికి టిప్స్ను కూడా కలుపుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. అలా కాకుండా ఏదో జస్ట్ కుట్టాము అంటే స్టిచ్చింగే కదా, ఇక్కడిక్కడ కుట్లు కనిపిస్తున్నాయి, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ అలా వేసుకుంటే మనకి బ్లౌజ్ ఆకారమే వస్తుంది. మొత్తం కుట్టేటప్పటికి ఇలానే భుజాలు ఇటు జారిపోతుంటాయి, ముడతలు వచ్చేస్తుంది, నెక్ జారిపోతుంటుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే స్టిచ్చింగ్లో ఎక్కడెక్కడ ఎలా వేసుకోవాలి, స్ట్రైట్గా వేసుకోవాలా, క్రాస్గా వేసుకోవాలా, క్లాత్ ఎక్కడ సాగకుండా చూసుకోవాలి అని ఇలాంటి బోలెడ్ టిప్స్ ఉంటాయి. మరి ఈరోజు అయితే ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. టిప్స్తో సహా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ రేపు చూద్దాము.